ఈరోజు ఉడికించిన కోడిగుడ్లు వేంపుడు చేస్తున్నామండి. ఒకసారి చూడండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతకు ముందు కూడా ఒక కోడిగుడ్డు పులుసు చేసామండి, అది కూడా చూడండి. అది ఏంటంటే కొంచెం పులుసులో కోడిగుడ్లు డైరెక్ట్గా పగలకొట్టి దాంట్లో వేసామండి. ఇది చాలామందికి తెలియదండి, కొత్త వెరైటీ ఇది. ఒకసారి చేసి చూడండి. ఉడకపెట్టిన కోడిగుడ్లు అండి ఇవి. ఉడకపెట్టిన కోడిగుడ్లు వేంపుడు అంటే ఉల్లిపాయలు టమాటాలు వేసి ఉడికిన వాటిని దాంట్లో వేగనిచ్చి దాంట్లో వేస్తాం అన్నమాట. అది కోడిగుడ్ల వేంపుడు. ఇప్పుడు ఈ గుడ్లు ఉడకబెట్టుకున్నారా? ఇది ఇప్పుడు ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేస్తాను. వేంపుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి. ఈ టమోటాలు 3, ఉల్లిపాయలు 4, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. పోపు వేసుకుంటాను. కొంచెం 3 స్పూన్ 4 స్పూన్ పట్టుద్ది. గుడ్డు ఉంచుకొని తిరగమాత వేసేసి వేగే లోపల అవి కొలుచుకొని వేపుడులో వేసేయడం. కొంచెం మినప్పప్పు, ఆవాలు, తిరగమాత వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, వెల్లుమిరపకాయ, ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలను ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పు ఎందుకంటే తొందరగా వేగుతూనే వేస్తున్నాను. కొంతమంది సాల్ట్ వేస్తారు, కానీ నేను కల్లుప్పు వాడతాను ఎక్కువ. బాగా ఎర్రగా వేగాలని తొందరగా ఉప్పు వేసి వేగించుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో టమాటాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేస్తున్నానండి. పసుపు వేసాక బాగా కలుపుకోవాలి. కలుపుకొని కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. 3 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలండి. చూడండి, మూత తీస్తున్నాను. బాగా వేగింది. ఇప్పుడు 1 స్పూన్ కారపొడి వేసి బాగా కలపాలండి. అది బాగా కలిపితే బాగా కలిసిపోతుంది. అంటే టమాటా ఉల్లిపాయలకి బాగా ఉప్పు కారం కలవాలండి, అందుకని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లు ఒక్కొక్కటి దాంట్లో వేసి మెల్లగా కలుపుకోవాలండి. మెల్లగా కలుపుకోవాలి. అంటే గుడ్లు తగలకుండా కలుపుకోవాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా చూసే అవకాశం పొందవచ్చు. 1 నిమిషం మూత పెట్టి ఉంచుదామండి. ఉడికించిన కోడిగుడ్ల వేంపుడు రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా బాగుంటుందండి. ఇది ఒకసారి చేసి చూడండి.